అలాగే మరో పురస్కార గ్రహీతను వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. షోయబుల్లా ఖాన్ స్మారక పురస్కార గ్రహీత సుప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ పాషం యాదగిరి గారిని మీ అందరి చప్పట్ల మధ్య వారిని సన్మాన ఆసనంపై ఆసీనులు కావాల్సిందిగా, వేదికపైకి రావాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. వారిని సత్కరించడానికి, అవార్డును అందించడానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. సంస్కృతి ఒక శక్తివంతమైన ఆయుధం, అయితే అంతకన్నా పదునైంది అక్షరం అని మనపూర్వకంగా నమ్మిన ఒక నిరుపమాన నిరాడంబర పాత్రికేయులు, రచయిత, చింతకుడు, ఉద్యమశీలి, ఆర్తుల పాలిట వకల్తా పుచ్చుకున్న న్యాయవాది, నిర్భీతికతకు నిలువెత్తు తార్కాణం శ్రీ పాషం యాదగిరి గారు. హైదరాబాద్ గౌలిగూడలో 1952లో వారు జన్మించారు. మాతృభాష అయినటువంటి తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూల్లో సాధికారతను సంపాదించినటువంటి మాన్యులు. రాజనీతి శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ డిగ్రీని సంపాదించారు, ఎంసీజే పూర్తి చేశారు. ఉద్యమ జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ పాషం యాదగిరి గారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర స్ఫూర్తిదాయకమైంది. గోంగూర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ నినాదాలను రాస్తూ వారు కార్యకర్తగా, ఉద్యమ కార్యకర్తగా ధూమ్ తడాకా చేస్తూ ముందుకు సాగారు. ఉర్దూ భాష మెలకువలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనడం వల్ల తెలంగాణలో కన్నా ఆంధ్ర భాషలో ఉర్దూ పదాలు అనేక రెట్లు ఎక్కువని గ్రహించినటువంటి వారు తెలంగాణ ఉద్యమ కరపత్రాలను రాసి ప్రజాసమితి ఎదురుగా ఉన్న సాటి ఉద్యమకారుడు వెంకటేష్ యాదగిరితో కలిసి ప్రెస్లో ప్రచురించి సీనియర్ నాయకులకు చదివించ చూసి ఆశ్చర్యపడేవాడు. శ్రీ పాషం యాదగిరి గారు కరపత్రం నుంచి క్రమక్రమంగా పత్రికా రచనలకు ఎదగడం అన్నది కేవలం స్వయం కృషితో సాధించారు. అక్షరం మీదున్న ప్రేమ పాశం ఒక శక్తివంతమైన పాత్రికేయునిగా వారిని నిలబెట్టింది. పత్రికలో జర్నలిజం అంటే ప్రజలే అనే నిర్వచనం ఇచ్చినటువంటి మాన్యులు శ్రీ పాషం యాదగిరి గారు. ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుసుకొని నిరంతరము చర్చలు జరిపి ఐక్యతా సూత్రాన్ని నిర్మించినటువంటి వారు శ్రీ పాషం యాదగిరి గారు. నాటి ఉద్యమ రాజకీయ నాయకులైనటువంటి వెంకటస్వామి గారు, పురుషోత్తమరావు గారు, వెల్చాల జగపతిరావు గారు, సత్యనారాయణరావు గారు, బాగారెడ్డి గారు, పండిట్ నారాయణ రెడ్డి గారు, జువ్వాది చొక్కారావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, మాణిక్రావు గారు, జగన్నాథరావు గారు, చిట్టెం నర్సారెడ్డి గారు, చిన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, రాజారమేశ్వరరావు, వి హనుమంతరావు, పి జనార్దన్ రెడ్డి మహామహులతో పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టడంపై చురుకుగా చర్చలు జరిపి వారిని కార్యోన్ముఖులుగా చేసినటువంటి వ్యక్తి శ్రీ పాషం యాదగిరి గారు. వర్తమానం పత్రికను అద్భుతంగా నడిపి జర్నలిజానికి అర్థం చెప్పినటువంటి వాడు. ధైర్యమైనటువంటి జర్నలిజం ఎలా ఉంటుందో తానే రూపమై నిలిచినటువంటి వారు శ్రీ పాషం యాదగిరి గారు. వారిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తోంది తేనా. సూర్యుని రథచక్రాలు తప్ప అతన్ని ఎవ్వరూ ఆపజాలని అప్రకటిత వీరులు శ్రీ పాషం యాదగిరి గారు. వారికి ఈ సందర్భంగా పురస్కారాన్ని అందించాల్సిందిగా శ్రీ గద్దర్ గారిని కోరుతున్నాం. షోయబుల్లా ఖాన్ పురస్కారాన్ని గద్దర్ గారి చేతుల మీదుగా శ్రీ పాషం యాదగిరి గారు అందుకుంటున్నారు. మరి మన రెండు చేతులు చప్పట్లై వారికి ఈ అవార్డు యొక్క అనుభూతిని మరింత పదిలం చేయాలని కోరుతూ శ్రీ పాషం యాదగిరి గారిని తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ తేనా తెలంగాణ పునరుజ్జీవన అవార్డు నాకు ఇవ్వడం, షోయబుల్లా ఖాన్ పేరు మీద ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. షోయబుల్లా ఖాన్ ఆయన కొత్త ఒరవడి హైదరాబాద్లో దిద్దినాడు. ఎవరు అధికారంలో ఉంటే వారిని ప్రశ్నించాలి, సూటిగా ప్రశ్నించాలి. తప్పు చేస్తే
మొహమాటం లేకుండా నిలదీయాలని చెప్పేది అది జర్నలిజం అంటే. పాలనలో ఉన్నవారిని ప్రశ్నించాలి. గద్దరని చెప్పినట్టు పరిపాలన చేసేవారిని పోతన సర్వజ్ఞ సింగభూపాలని నరాధముడు అన్నాడు, కర్ణాటక కిరాత కీచకులు అన్నాడు, ఈ కూళ్ళకిచ్చి పడుపు కూడా తింటారు ఆ భాగవతాన్ని అన్నాడు. అట్లనే కవులు కూడా, రచయితలు కూడా, పాత్రికేయులు కూడా నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం? జర్నలిజానికి కేంద్ర బిందువు ఏది? క్రిటికల్ థాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం. విమర్శనాత్మకంగా ఆలోచించాలి. అట్లా కాకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఉర్దూలో బయాన్ బాజీ అంటారు, ప్రకటనలే రాసుకుంటూ పోతే అది స్టెనోగ్రఫీ అవుతుంది. జర్నలిజం కాదు. జర్నలిజం అంటే స్టెనోగ్రఫీ కాదు. పత్రికలో నాకు ఎప్పుడు పత్రికలు చూసినప్పుడల్లా ప్రకటనలు, మేము భూతల స్వర్గాన్ని నిర్మిస్తాం, ఆకాశానికి నిచ్చెనలేస్తాం, భగీరథుని కిందికి తీసుకొస్తాం, ఇట్లా చెప్పినప్పుడల్లా ఈ పత్రికలేనా, ఇది కరపత్రాలా అనిపిస్తుంది, ప్రభుత్వ గెజెట్లా అనిపిస్తుంది. అన్ని పత్రికలు అంతే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పల్లకి మోసేదే పత్రికల పని అయిపోయింది. అట్లా కాకుండా రాజును ప్రశ్నించినది. నిజానికి గుడ్ జర్నలిజం అంటే కీర్తించే జర్నలిజం. గుడ్ జర్నలిజం ఇస్ బ్యాడ్ టు గవర్నమెంట్. బ్యాడ్ జర్నలిజం, బ్యాడ్ ప్రెస్ సెంటర్ అంటే విమర్శించే పత్రికలు. బ్యాడ్ జర్నలిజం ఈజ్ ఐ ఓపెనర్ టు పీపుల్ ఇన్ పవర్. ఎందుకంటే పాశం యాదగిరి కూడా రేపు ముఖ్యమంత్రి, నా మనమరాలు వస్తున్నారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మామూలుగా ఏం చెప్తామంటే అన్నిటికంటే పెద్ద మత్తు గుడుంబాలో తర్రా అని ఒకటి ఉంటుంది బ్రాండ్. తర్రా, జాలి, ఎంజాలి, రాసి. తర్రా చాలా వాసన చూస్తే చాలు మెదడులో ఉన్న పురుగు ముక్కుల నుంచి కింద పడిపోతుంది, అంత మత్తు ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఎంజాలి, అధికారంలో ఉన్నవాళ్ళు ఆ ఎంజాలిని బాబా జర్దాను కలుపుకొని తాగుతారు. ఆ మత్తు వదిలించాలంటే బ్యాడ్ జర్నలిజం ఉండాలి. బ్యాడ్ జర్నలిజం అంటే పీపుల్స్ జర్నలిజం. ప్రభుత్వంలో ఎప్పుడు గొప్పవాళ్ళు రారు. పుల్లు శాకారులు కావు, అధికారంలో ఉన్న వాళ్ళు నీతిమంతులు కాదు. వాళ్ళను ప్రశ్నించాలి. ప్రశ్నించేదే క్రిటికల్ థాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం. అది షోయబుల్లా ఖాన్ ఆచరించి చూపి ప్రభుత్వాన్ని ఎదిరించి అమరుడైనాడు. అది గొప్ప విషయం. అందుకనే మేము ఎప్పుడు చెప్తుంటాం, నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో. నేను ఉర్దూలో చెప్తా, ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఓల్డ్ సిటీ వాడిని. ఫర్ మీ ఉర్దూ ఈజ్ మదర్ టంగ్, తెలుగు ఈజ్ స్టెప్ మదర్ టంగ్. కష్టపడి నేర్చుకున్నాం మేము. తెలుగు కష్టపడి నేర్చుకున్నాం. చిన్నేశ్వరి బాల వ్యాకరణం చదివి శాస్త్రబద్ధంగా నేర్చుకున్నాం. ఆయన పద్యం ఏంటంటే, నా తీర్ని కాలో, నా తలవారిని కాలో. బాణం తీయకండి, కత్తి తీయకండి, ఎందుకంటే ఆప్కు హజార్ తోఫోం కా ముకాబలా హై. 1000 పిరంగులు ఎదుర్కోవాల్సింది. కత్తి తీస్తే ఏమవుతుంది, బాణం తీస్తే ఏమవుతుంది. నా తీర్ని కాలో, నా తలవారిని కాలో, ఏక్ అక్బార్ని కాలో. ఒక పత్రిక తీయండి. ఆ పత్రిక ప్రజల పత్రిక అయి ఉండాలి. అది షోయబుల్లా ఖాన్ చేసినాడు. షోయబుల్లా ఖాన్ స్మరించుకుంటేనే ఆత్మశుద్ధి అవుతుంది. శరీరం శుద్ధి చేసుకోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉన్నది, కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికే ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా గద్దరన్న 94 నుంచి గజ్జగట్టి ఆట ఆడి తెలంగాణ మొట్టమొదటి పాట రాసి ఎన్నో గెలిచింది. చదివి పాట నేనే అందరికంటే ఎక్కువ ఏడిపించింది ఎవరైనా ఉందంటే గద్దరన్న నేను ఏడిపించిన. నేను ఆత్మవిమర్శ కూడా చేసుకుంటున్నా. గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో రాకపోతే 6 తూటాలు తగిలేవి కాదు. అది నా వల్లనే వచ్చిందని ఎప్పుడూ బాధపడుతుంటా. 6 తూటాలు, ఇంకా ఒకటి తెలంగాణ అది 94 నుంచి గద్దరన్న చెప్పినట్టు కవులు కళాకారులు గజ్జగట్టి ఆడితే వచ్చింది. అందుకనే లెట్ us యూజ్ పాపులర్ కల్చర్ యాజ్ మీన్స్ టు రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్. రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు, దానికి ప్రజల సంస్కృతిని వాడుకోవాలి. అందుకనే గద్దరన్న పాలకురు సోమనాథుని తలుచుకున్నాడు, మా జిలకర శ్రీనివాస్ కూడా తలుచుకున్నాడు, బొమ్మర పోతనను తలుచుకున్నాడు. ఈ కళాకారులు, చిందు ఒగ్గు కళాకారులు, వాళ్ళ నేతృత్వంలో గద్దరన్న తెలంగాణ తీసుకొచ్చిందని నేను గట్టిగా, కళాకారులతోనే తెలంగాణ వచ్చింది. వాళ్ళే చైతన్యం. రాజకీయ నాయకుల చైతన్యం పాతాళంలో ఉన్నప్పుడు, ప్రజల చైతన్యం ఆకాశంలో ఉన్నప్పుడు ఆ చైతన్యాన్ని ఆయుధంగా మలిచిన శక్తి కళాకారులది, ఇంకెవరిది కాదు. 90 మలిదాస్ ఉద్యమం మాత్రం అది తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే కళాకారుల ద్వారానే ఉద్యమం అయింది. పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని తలుచుకోవాలి. జర్నలిస్టులు కూడా మొదటి దశలో, రెండవ దశలో జర్నలిస్టులే ముందుండి సంతపూర్ రఘువీరరావు గారు కావచ్చు, పిఎన్ స్వామి గారు కావచ్చు, మా ప్రతాప్ కిషోర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి మొదటి దశ ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళు. రెండవ దశలో ఉద్యమంలో కూడా మా అల్లం నారాయణ అనుకున్నాడు, మా చక్రపాణి, జర్నలిస్టులే రెండవ దశ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టినారు. కళాకారులు, జర్నలిస్టులు, కవులు, ఉద్యోగులు, పాత్రికేయులు అందరూ కలిసి
ఈ ఉద్యమం తెలంగాణ తీసుకొచ్చినారు. యువకుల బలిదానాలు, విద్యార్థుల పోరాటాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ మెడ నుంచి ఉద్యమంలోకి తీసుకురావడం వల్ల, సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ చైతన్యవంతమైన తెలంగాణ చేయాలంటే ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా పునర్నిర్మాణం జరగాలి. ఆ పునర్నిర్మాణం కృషిలో మేము అంకితమవుతామని చెప్పి మీకు మాటిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. నా కోరిక గద్దరన్న 2 మాటలు మాట్లాడితే మంచిది. శ్రీ పాషం యాదగిరి గారిని సత్కరించినటువంటి గద్దరన్న తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా వారిని కోరుతున్నాను. అంత నువ్వే చెప్పినావు కదనే. ఏం లేదు, అక్షరాన్ని సపరేట్ చేస్తే గుసగుస అక్షరం మొదలవుతుంది. దట్ ఈస్ జర్నలిజం. మా అంజనాడు మా అన్నారు మా వాళ్ళంతా మాకు అంటే కొన్ని రాజకీయాలలో అక్షరాన్ని చెప్పనియాలి, ప్రింట్ కానియాలి. దానివల్ల 2 లాభాలు అవుతాయి. ఇప్పుడు మేము ఎక్కువ మాట్లాడి ఎక్కువ అక్షరాలు చెప్పి ఎక్కువ రాష్ట్రం అనుకో, శత్రువుకు కావలసినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాయనియాలి. ఇఫ్ యూ సప్రెస్ ది ఎక్స్ప్రెషన్ ఇన్ ద లిటరేచర్, దెన్ ది గుసగుస స్టార్ట్స్. దట్ మ్యాన్ టు మ్యాన్ గుసగుస క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆ జర్నలిజం మొదలవుతుంది. కాబట్టి మీరు ప్రజల కోసం రాసినందుకు అక్షరాన్ని నగనాని తాగి నాదో నగినానే తాగే నాగాన. ఈ పాట షోయబుల మీద పాడే ఓల్డ్ సిటీలో. సారే నానే నానా సగే నానే నానే నానా ముక్తికే సలాం లేలో మేరే షోయబుల్లా. అక్షరాల వందనం నీకు. అందు గురించే మన పాశమన్నకి ఇది ఇచ్చిండ్రు, సంతోషం. నీ అక్షరాలు కూడా జర మంచిగా చేసుకో. ఇక వందనాలు.